महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी। భావం: ఈ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. మహాపద్మాటవి సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి, ఇంకా కామదాయిని 5 నామాలు ఉన్నాయి. మహాపద్మాటవి సంస్థ, మహా గొప్పదైన, పద్మ పద్మములు గల, అటవి అడవి యందు, సంస్థ ఉన్నట్టి, గొప్పదైన పద్మములు గల అడవి యందు ఉన్న ఆ అమ్మవారు అని. అయితే ఈ పద్మాలు 1000 రేకుల గలది, చాలా గొప్పది. మహాపద్మాటవి, ఈ మహాపద్మాటవి 3 లక్షల యోజనాలు పొడవైనదట. రుద్రయామల గ్రంథంలో చెప్పబడి ఉంది అట. యోజనం అంటే 8 మైళ్ళు. అలాంటిది 3 లక్షల యోజనాలు పొడవైనదట ఈ మహాపద్మాటవి సంస్థ. మన ఆంతరంగికంగా మన శరీరమే ఒక మహాపద్మాటవి అట. 72,000 నాడులు ఆ మహాపద్మాలకున్న నాళాలు అంటే కాడలు లాంటివి. వీటిలో ఆ 1000 రేకుల పద్మమే, అది సహస్రార చక్రస్థానమే, ఆ అమ్మవారి చోటు. మన శరీరంలోనే అమ్మ కొలువై ఉంది. ఆవిడని మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఆవిడని తెలుసుకోవడానికే ఈ శ్రీ విద్య, మరిన్ని వేదాంత విద్యలు ఉన్నాయన్నమాట. మాయా మాలిన్యం లేని మనస్సు. ఒకచోట శంకర భగవత్పాదులు చెప్తారు, మహాపద్మాటవ్యం మృదిత మలయానేన మనసా అని. అంటే మాయా మాలిన్యం లేని మనస్సు ఉంటుందో వారు మాత్రమే ఈ మహాపద్మాటవిని తెలుసుకోగలరు. ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేకుండా, ఎలాంటి మాయలతో లేకుండా, ఎవరి మనస్సు అయితే స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో అటువంటి వారు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు అని శంకర్ భగవత్పాదులు చెప్పారు. ఇక కదంబ వనవాసిని, కదంబ వృక్షాలు తోట యందు నివసించున్నది. కడిమి పూల చెట్ల వనాల మధ్యలో ఆ అమ్మ నివసించున్నది అని అర్థం. చింతామణి గృహం చుట్టూ మణిమండపం ఉంటుందట. దాని చుట్టూ ఈ కదంబవనం ఉంటుందట. 14 యోజనాల ఎత్తు ఉంటుందట. భైరవయామళంలో ఈ విషయం చెప్పబడింది. భైరవయామళం అనే గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది. ఇక శ్రీమన్నగరంలో అనేక వృక్షాలతో ఉద్యానవనం ఉంటుంది. 1వ ఆవరణం దగ్గరికి వస్తే నానావృక్ష మహోద్యానవనం అని అర్థం. అంటే అనేక వృక్షాలతో ఉద్యానం ఉంది. శ్రీమన్నగరంలో 1వ ఆవరణ నానావృక్ష మహోద్యానవనం అంటే అనేక వృక్షాలతో ఉద్యానవనం. ఆ తర్వాత మరి ఒక 5 ఆవరణలు. అందులో 1 సంతాన వృక్షవనం, 2 హరిచందనవనం, 3 పారిజాతవనం, 4 కల్పకవనం, 5 మందారవనం. ఇక్కడికి మొత్తం 6 వనాలు అవగా ఇక 7వది కదంబవనం ఉంటుందట. ఈ కదంబవనంలో ప్రధానమైన దేవీ స్వరూపం రాజశ్యామలాదేవి, అంటే ఆ లలితామాత స్వరూపం. ఈ కదంబవనాలకి ప్రత్యేకత ఉంటుందట. ఈ కదంబవనాలు ఎక్కడో ఉన్న జలశక్తిని ఆకర్షించి దాన్ని క్రిందికి దింపుతాయి. ఇక్కడ కమ్ అంటే నీరు, క్రిందికి దింపడం అంటే వర్షాన్ని కురిపిస్తాయి. అంటే చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు పడతాయి అనే విషయాన్ని అప్పుడే చెప్పారు అని మనకు తెలుస్తుంది. అలాగే మనకు
అందనివి కావలసినవి ఎన్నో కోరికలను తీర్చే శక్తి ఈ కదంబ వనాలు ఎలా అయితే ఎక్కడో ఉన్న జలశక్తిని ఆకర్షించి వర్షాన్ని కురిపిస్తాయో అలాగే మనకున్న కోరికలను తీర్చే శక్తి కూడా ఈ కదంబ వనాలకి ఉంది అని చెప్తారు. ఇక అటువంటి కదంబ వనాల మధ్యలో ఆ అమ్మవారు నివసిస్తూ ఉందట. తరువాతి నామం సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర అమృత సముద్రం, మధ్యస్థ మధ్యలో ఉన్నట్టిది, అమృత సముద్రం మధ్యలో ఉన్నట్టిది అని అర్థం. మనకి సాగరం తెలుసు, ఉప్పు నీటితో నిండి ఉంటుంది. క్షీరసాగరం, అప్పుడు క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు మదనం చేస్తారు అని వింటాం కదా, అది తెలుసు. కానీ ఇది ఎలాంటి సాగరం? సుధాసాగర అంటే అమృతంతో నిండి ఉన్నటువంటి సాగరం. అనంతం, సాగరం అంటేనే అనంతం, అపారం, లోతైనది. ఇక అమృత సాగరం పైగా. ఇక అమ్మవారి ధ్యానం వల్ల మనకి కలిగే ఆనందం సచ్చిదానందం, అది వర్ణించలేనిది. ఆ ఆనందానికి కేంద్ర స్వరూపం, ఆ ఆనంద స్వరూపిణి అమ్మ. కామాక్షి అంటే, కామ అంటే అందమైన, అక్షి అంటే కన్నులు కలది. కామాక్షి అమ్మ అష్టాదశ పీఠాలలో ఒక దేవత. కాంచీపురాధీశ్వరికి ప్రత్యేకమైన నామం ఇది. ఏకామ్రనాథేశ్వరిని సతి ఈ కామాక్షి అమ్మవారు. కామ అంటే మరొక నామం కూడా. కామ అంటే పరమేశ్వరుడు. ఆ ఈశ్వరుడినే నేత్రములుగా కలిగి ఉన్నది ఆ అమ్మ. ఇక మరొక ప్రత్యేకమైన నామం కూడా చెప్తారు. కా ఆ మా అంటే కా బ్రహ్మవాచి, ఆ విష్ణువాచి, మా రుద్రవాచి. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఆ మూడు నేత్రాలుగా ధరించినది ఆ అమ్మ. వీరు సృష్టి స్థితి లయకారకులు. ఆ ముగ్గురిని నేత్రాలుగా ధరించి ఈ ప్రపంచాన్ని నడిపే జగన్మాత ఆ అమ్మవారు అని, ఆ లలితామాత అని చెప్పబడింది.